నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రత్యేక హోదా విషయం అందరూ మర్చిపోయారు అనుకున్నటువంటి సమయంలో అనూహ్యంగా ఇవాళ ఉత్తరాది రాష్ట్రమైనటువంటి బీహార్ దానికి సంబంధించినటువంటి అంశంలో గలం విప్పింది. పెద్ద ఎత్తున ఇవాళ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే వాస్తవానికి కూడా అక్కడ ప్రత్యేక ఆకాంక్షల మేరకు, అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షల మేరకు బీహార్ సీఎంగా ఉన్నటువంటి నితీష్ కుమార్ ఆ దిశగా అడుగులు వేశాడు. అయితే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఇప్పుడు ఆ హోదా కోసం పట్టుబడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు కేంద్రంలో ఉన్నటువంటి మోడీకి బలమైనటువంటి మెజారిటీ ఉన్న నేపథ్యంలో హోదా గురించి మాట్లాడినా ఆయన పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు నితీష్ కుమార్ తన మద్దతుతో మోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆ విషయాన్ని గమనించి టైం చూసి అదును చూసి పట్టు బిగిస్తున్నారు నితీష్ కుమార్. సో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే అంటూ కూడా అసెంబ్లీలో కూడా ఏకంగా తీర్మానం చేశారు. అయితే వాస్తవానికి కూడా కొసమెరుపు చిత్రం ఏంటంటే, సాధారణంగా ఏ పాలకపక్షం సంబంధించినటువంటి తీర్మానాలకు కూడా ప్రతిపక్షాలన్నింటినీ కూడా నిర్ణయాలను కానీ ఆ తీర్మానాలను వ్యతిరేకిస్తుంటాయి సహజంగా కూడా. కానీ ఇవాళ బీహార్లో దానికి భిన్నంగా ఇప్పుడు జరిగినటువంటి ప్రత్యేక హోదా తీర్మానంపై దాని మీద మాత్రం ఖచ్చితంగా ప్రతిపక్షాలు కూడా ఇవాళ ముక్తకంఠంతో మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. దీంతో బీహార్ నుంచి గలం కొంత బలంగా వినిపించే పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు నిజానికి బీహార్కు ప్రత్యేక హోదా డిమాండ్ కొంత తారాస్థాయికి చేరుకుంది. అయితే ఇప్పటిది కాదనుకోవాలి ఆ డిమాండ్, ఎందుకంటే 2001 నుంచి కూడా ఇక్కడ ఇదే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2000 సంవత్సరంలో రాష్ట్రం విడిపోయి జార్ఖండ్గా ఏర్పడింది. ఏపీ మాదిరిగానే ఆదాయం వచ్చే భూములు, వనరులు అన్నీ కూడా ఇవాళ బీహార్కు దూరమై జార్ఖండ్కు దగ్గరైనటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే 2001లో అప్పటి వాజ్పేయి సర్కారు ముందు ప్రత్యేక హోదా డిమాండ్ తెర మీదకి వచ్చింది. అప్పటి నుంచి ఇది ఒక కలగానే బీహార్ వాసులకి, బీహార్ రాష్ట్రానికి కూడా ఉండిపోయింది. కట్ చేస్తే ఇప్పుడు బీహార్లో వెల్లువెత్తినటువంటి ప్రత్యేక హోదా గలం ఏపీ వరకు చేరింది. అంటే ఏపీలో కూడా ప్రస్తుతానికి చంద్రబాబు మెడకు కూడా ఈ హోదా ఒక అస్త్రం చుట్టుకునే అవకాశం ఉంది. ఈ డిమాండ్ ఖచ్చితంగా ఆయనకు కూడా చుట్టుకుంటుంది. చంద్రబాబు కూడా కేంద్రంలో మోడీ సర్కారుకు మద్దతు ఇస్తున్నారు ఇవాళ. ఇట్లా తన టీడీపీ పార్టీ నుంచి 16 మంది ఎంపీలను కూడా ఇవాళ కేంద్రంలో మద్దతు ఇచ్చారు, ఎన్డీఏలో కొనసాగుతున్నారు. సో కేంద్రంలో మోదీకి సపోర్ట్గా ఉంచినటువంటి నేపథ్యంలో 2 మంత్రి పదవులు కూడా తీసుకున్నారు. సో ఇప్పుడు దీంతో మోదీ ప్రభుత్వం అంటే నితీష్ ఇటు చంద్రబాబు పైన ఆధారపడినటువంటి పరిస్థితి. ఇద్దరు కూడా ఊతకరల్లాగా ఎన్డీఏకు ఉన్నారు. సో వీరిద్దరిని కాదని మోడీ తీసుకునే నిర్ణయాలు, చేసే కార్యక్రమాలు అంటూ కూడా ఉండవు అనేది ఒక వర్గం విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ కూడా హోదా డిమాండ్ను తెర మీదకి తీసుకొచ్చారని కూడా కొంత తెలుస్తోంది. ఇక ఇప్పుడు చంద్రబాబు కూడా హోదా కోసం ఎందుకు ప్రయత్నించారనే చర్చ, ప్రశ్న కూడా ఇవాళ తెర మీదకి వస్తుంది. మరోవైపు అక్కడ స్థానికుల డిమాండ్ మేరకు బీహార్లో త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అది ఆవశ్యకమైనటువంటి పరిస్థితి. మరి కాంగ్రెస్ పీసీ చీఫ్ షర్మిల ఇదే విషయాన్ని కూడా ప్రస్తావిస్తారు. ఎందుకంటే కేంద్రంలో మోదీ సర్కార్ ఆధారపడి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రత్యేక హోదా కోసం ఎందుకు డిమాండ్ చేయరన్నది ఆమె వాదన. ఇది మున్ముందు ఖచ్చితంగా కూడా చంద్రబాబుకు మెడకు చుట్టుకునే అవకాశం ఉంటుంది, మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దీని సెగ ఖచ్చితంగా కూడా సెగ ఎక్కువైనా కూడా ఆశ్చర్యం లేదు. అదే సమయంలో గతంలో ప్రత్యేక ప్యాకేజీని కూడా పాచిపోయిన లడ్డూలతో పోల్చినటువంటి పవన్ కళ్యాణ్ కూడా మోడీ సర్కార్లో భాగంగానే ఇవాళ ఎన్డీఏలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. తన 2 ఎంపీలను కూడా మోడీ చెంతకే చేర్చారు. సో ఇప్పుడు ఆయనకు కూడా సెగ ఖచ్చితంగా కూడా పడుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అదే విషయంగా విశ్లేషకులు, పరిశీలకులందరూ చెప్తున్నారు. మొత్తం మీద ఇవాళ బీహార్లో స్టార్ట్ అయినటువంటి నినాదం చంద్రబాబుకు, ఎన్డీఏ కూటమికి కూడా ఖచ్చితంగా చుట్టుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు కూడా ప్రత్యేక హోదా డిమాండ్కి సంబంధించినటువంటి అంశానికి సపోర్ట్ చేస్తే ఓవైపు హోదానా లేదంటే ప్రత్యేక ప్యాకేజీయా, ఆంధ్రప్రదేశ్ న్యాయం జరగాలంటే ఏం చేయాలో మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ రూమ్లో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #యూ.